నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారీ భూకంపం సంభవించింది. చమురు ఉత్పత్తి దేశాల శక్తివంతమైన కూటమి ఒపెక్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షాక్ ఇచ్చింది. మే 1 నుంచి ఈ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు యుఏఈ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచం ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన వేళ యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయం అటు సౌదీ అరేబియాకు ఇటు ఒపెక్ కూటమికి కోలుకోలేని దెబ్బగా మారింది. అసలు యుఏఈ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వల్ల ప్రపంచ చమురు మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అరబ్ దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దశాబ్దాలుగా ఒపెక్ కూటమిలో కీలక సభ్యురాలుగా ఉన్న యుఏఈ మే 1 నుండి ఒపెక్ ప్లస్ నుండి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి మూసివేతల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. తమ దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఏఈ ఇంధన శాఖ మంత్రి సుహైల్ అల్ మజ్రూఈ స్పష్టం చేశారు. భవిష్యత్తులో పెరగబోయే ఇంధన డిమాండ్ కు అనుగుణంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే వాస్తవానికి ఈ నిర్ణయం ఒపెక్ అనధికారిక నాయకుడిగా ఉన్న సౌదీ అరేబియాకు పెద్ద ఎదురుదెబ్బ. చమురు ఉత్పత్తి కోటాల విషయంలో గత కొంతకాలంగా సౌదీ, యుఏఈ మధ్య అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ధరలను నియంత్రించేందుకు సౌదీ ఉత్పత్తిని తగ్గించాలని ఒత్తిడి చేస్తుంటే యుఏఈ మాత్రం తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు కూటమి నుండి బయటకు రావటం ద్వారా యుఏఈ తన ఇష్టం వచ్చినట్లు చమురును ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును పొందుతుంది. ఇది ఒపెక్ కూటమిని మరింత బలహీనపరిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను సంతోషపెట్టే అవకాశం ఉంది. ఒపెక్ కూటమి కృత్రిమంగా ధరలను పెంచి ప్రపంచాన్ని దోపిడీ చేస్తోందని ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు అమెరికా అందిస్తున్న సైనిక రక్షణకు ప్రతిఫలంగా చమురు ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ దాడుల సమయంలో ఇతర అరబ్ దేశాలు తమకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదని యుఏఈ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయటం కూడా ఈ విడాకులకు ఒక కారణంగా కనిపిస్తోంది. 1960లో ఏర్పడిన ఒపెక్ కూటమిలో యుఏఈ నిష్క్రమణతో ఇప్పుడు సభ్య దేశాల సంఖ్య 11కు పడిపోయింది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ వంటి దేశాలు ఇప్పటికీ అందులో ఉన్నప్పటికీ మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న యుఏఈ లేకపోవటం కూటమి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ పరిణామం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలలో భారీగా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తుంటే మరోవైపు గల్ఫ్ దేశాల మధ్య చెలరేగిన ఈ విభేదాలు అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.